నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జన జాతర సభలో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ ప్రసంగం. భద్రాచలం రాములవారి గుడిలో ఈరోజు వేడుకలు. ఈ ఎన్నికలు రైతులకు కార్పొరేట్ కంపెనీలకు మధ్య జరుగుతున్నాయని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ గర్ల్స్ హైస్కూల్ పక్కన గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం దేవాలయం వద్ద తెల్లవారుజామున స్వామివారికి అర్చన, పూజలు, అభిషేకాలతో పాటు హోమాన్ని నిర్వహించారు. హోమంలో దంపతులు పాల్గొనగా వేద పండితులు హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ శర్మ మాట్లాడుతూ స్వామివారి కృపకు పాత్రులు ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు పొందాలని ఆయన తెలిపారు. హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధికెక్కిందని, దేవాలయాన్ని సందర్శించిన ప్రతి భక్తులు స్వామివారికి ముడుపులు చెల్లించి కోరికలు నెరవేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. మంగళవారం, శనివారం దేవాలయానికి అత్యధికంగా భక్తులు హాజరై స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కాగా తీర్థప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఉప్పల సత్తయ్య, ఉపాధ్యక్షులు పున్న పర్వతాలు, రామవత్ శంకర్ నాయక్, కార్యదర్శి తిరందాసు వెంకటేశ్వర్లు, కోశాధికారి గంజి రాజలింగం, సభ్యులు పగిళ్ల శ్రీనివాస్, రాపోలు మధు, వాసా చంద్రయ్య, చిలుకూరు వెంకటేశ్వర్లు, గంధం వసంత, గడ్డం రాము, రాంబాబు, వెంకటేశ్వర్లు, సాయి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. झाला
మోక్షప్రదాయక మృత్యుంజయ మధుమధుయేన మహిమ స్వరూప మోక్షప్రదాయక మృత్యుంజయ ఆంజనేయ వీరాంజనేయ చరణో చరణో అభయాంజనేయ ఆంజనేయ వీరాంజనేయ చరణో చరణో అభయాంజనేయ. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని రామాలయం శివాలయం ఆలయాల పునర్నిర్మాణం మరియు బోడ్రాయి పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులుగా బజ్జూరి వెంకటరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శిగా దొంగరి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎగ్గడి శ్రీనివాస్, సహాయక కార్యదర్శులుగా రెమిడాల ఆనందరావు, పండ్ల శ్రీనివాస్, గౌరవ సలహాదారులుగా సర్వసతి భట్ల, లక్ష్మప్ప, అక్కినేనిపల్లి జానకి, రామాచారి, మోదుగు కృష్ణారెడ్డి, తాలూరి శ్రీనివాస్, వట్టికుటి నాగయ్య, బచ్చు రామారావు, మోదుగు చిన్న కృష్ణారెడ్డి, ఎగ్గడి లింగయ్య, వనపర్తి సత్యం, కొనకంచి వెంకటేశ్వర్లు, దొంగరి వెంకటేశ్వర్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎప్పుడో పురాతన కాలంలో రామాలయం, శివాలయం మరియు బోడ్రాయి నిర్మాణాలు జరిగాయని, ప్రస్తుతం అవి చాలా లోతట్టుగా వర్షం కురిస్తే గర్భగుడిలోకి వర్షపు నీళ్లు వస్తున్నాయని, అన్ని పార్టీలకు అతీతంగా స్పందించి తగు విధంగా సహాయ సహకారాలు అందించాలని, గ్రామంలోని ప్రజలందరూ సహకరించాలని, దేవుళ్ల అనుగ్రహం పొందాలని గ్రామ పెద్దలు, అఖిలపక్ష నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు శివాలయంలో సమావేశమై చర్చించి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు సాయిలి నవీన్, తాలూరి ప్రసాద్, బిటు అంతయ్య, మోదుగు శ్రీనివాసరెడ్డి, రామినేని నరసింహారావు, కృష్ణారెడ్డి, బత్తిని శ్రీనివాస్, పోరండ్ల మట్టయ్య, తాలూరి వెంకటయ్య, వంగూరి రాంబాబు, వంగూరి రమేష్, గుండు వీరస్వామి, పత్తిపాక శ్రీశైలం, నెమ్మాది రామస్వామి, మందా రమేష్, రెమిడాల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రరాయ గారు ప్లస్ సుబ్బారావు గారు ఇద్దరు కలిసి కమిటీ జరుగుతుంది. ఈరోజు కమిటీగా పూర్తయింది. పార్టీ విధంగా ఉన్నటువంటి అధ్యక్షుల వారు, కార్యశాఖ ఉన్న పాలకొండ కమిటీ ఉన్న 8 మంది 9 మంది వాళ్ళు అందరికీ ఫోన్ చేయాలి. వాళ్ళు వస్తారు, అందరికీ ఖచ్చితంగా ఫోన్ చేసి పిలిచే బాధ్యత కావాలి. కానీ అందరూ మన వెంకట గారు చేస్తారులే ఒకసారితో చెప్పుకొని మీరు వేసుకుని కాదు, అందరూ చేసుకొని పిలుచుకొని పనిచేయాలని చెప్పి ఇలాగా విస్తారపడి చెప్పండి సార్. 2-3 ఏళ్ళు రావద్దు అన్నది ఖర్చు మనం. ఎందుకంటే 3 అంటే 10 ఏళ్ళ పోతుంది లేకుండా ఇప్పుడు అంటే అనుకునేది 2 అనేది ఇన్వెస్ట్మెంట్ సమస్య కాబట్టి ప్రభుత్వం కన్ఫ్యూజన్ డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు రావు. ఒక్క గుడి మొత్తం ఫోన్ చేస్తే గుడి కట్టవచ్చు, 3 కావు. అందుకనే అందరం డబ్బులు కూడా మనం ఎవరికి తక్కువ రాసినా ఎక్కువ రాసినా ఏమిటో ముందు ఇచ్చి కంట్రిబ్యూషన్ సాధన ఉన్నట్టు మాకు అవకాశం ఉంది. కాబట్టి హనుమంతుడు సార్ అవకాశం వస్తే బాగుంది. ఆయన వస్తారని చెప్తుంది కానీ సరే క్లేస్ చెప్పట్లేదు, వాళ్ళు మాకే చెప్పట్లేదు. మెసేజ్ పెడుతుండు, చెప్తా అంటుంది, ఏం చెప్పట్లేదు. అది ఈరోజు మనకి కూడా ఈ పిల్లలు తీసుకొచ్చి సన్మానం చేసి ఈరోజు నూతన కమిటీకి వెళ్ళినందుకు వారు బాగుండేది. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. అందుకనే ఈ కమిటీకి పనిచేసే దినం తెలియజేస్తూ సార్ నా యొక్క సహకారం మీరు ఎప్పుడు తీసినా నేను వచ్చి నా యొక్క సహకారం అందిస్తానని చెప్పి తెలుస్తూ అందరికీ నమస్కారం చెప్తూ మరి ఇంకా వెంకట శ్రీనివాస్ తర్వాత బెల్వాడ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ కమిటీని పిలిపించుకొని ఏ సమస్య కూర్చొని మాట్లాడుకొని సమస్యల్ని సాల్వ్ చేసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా వారికి సూచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల నుంచి కూడా పార్టీకి 5-6 జరిగింది. వాళ్ళందరికీ కూడా సమాచారం తెలియపరిచి ఎప్పటికప్పుడు ఏం చేద్దాం అనేది నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ వారం రోజుంది మనల్ని కూర్చోబెట్టడం, పిలవటం, ఇవన్నీ మనకి సహాయ సహకారాలు అందించి ఈ కమిటీని పెట్టిన మన వంకాయల సుబ్బారావు గారికి ప్రత్యేకంగా మన గ్రామం తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వారు మరి ఎన్నడూ కూడా సరిగ్గా రాడు. ఆయన మొత్తం ఏది ఉన్నా కూడా సాయిబాబా భక్తుడు కాబట్టి
సాయిబాబానే చూసుకున్నాడు కాబట్టి ఎన్నడూ కూడా నేను ఈ రామాలయానికి శివాలయానికి వచ్చినా కూడా దండం పెడతాను కాబట్టి వెళ్ళిపోయేది. మరి ఆయనకి ఈ భాగ్యంగా ఇచ్చినందుకు మరి ఆ భగవంతుడు మరి వారికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా మనందరం కూడా ఈ కమిటీకి సహాయ సహకారాలు అందించుకుంటూ ముందు తీసుకుపోవడం కోసం మనందరం కూడా బాధ్యతలు తీసుకొని, ఎందుకంటే ఇక్కడే అలా మన పెరుగుడు పెట్టడం జరిగింది గౌరవ సలహాలుగా. మనం సహాయ సహకారాలు కూడా ఇచ్చుకుంటూ ముందుకు తీసుకోవడం కోసం మనందరం కూడా కలిసి ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ కమిటీకి పూర్తిగా సహకరిస్తానని నాకు తర్వాత ఈ పార్టీల పరంగానే ఎన్నో రకాల విధాలుగా వేశారు. కానీ ఒకళ్ళ విలేజ్ కోసమే మనం ఈ పార్టీ పరం చేసామే తప్ప అందరం కూడా సేవకులు. శివాలయానికి రామాలయానికి బుడ్రాయికి కానీ మనందరం సేవకులమే. ఎవరు ఎంత చేసారు ఎవరు గొప్ప అని కాదు, అందరం మనం చేసినంత సాయం సేవ చేయడం అనేది నాకు ప్రథమది అనేది భావిస్తూ నేను ఈరోజు రామాలయం శివాలయం బుడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాలకు నిర్మాణ కమిటీ చేసినటువంటి అధ్యక్షుల వారికి, కార్యదర్శికి మరియు కార్యవర్గానికి, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి, గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సరే ఈరోజు కమిటీ వేయడం అందరికీ సంతోషమే. ఈ సంతోషాన్ని గుళ్ళు ప్రతిష్ట చేసి పూర్తి చేసి ఆ రోజు ఇదే విధంగా కూర్చొని ఆనంద ఉత్సవాలు చేయాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే సరే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాల్లో సరే పార్టీలకి లేని వ్యవహారం నడవదు అని చెప్పేసి ఆలోచనతో అన్ని పార్టీలు వేగం చేసి ఇక్కడ కూర్చోబెట్టి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సరే దానికి గౌరవ పెద్దలు వెంకరెడ్డి గారిని కూడా చేయడం, సరే ఆయనకు కూడా ఇది ఒక పుణ్యమని అనిపిస్తుంది నాకు. పెద్ద మనిషి అయినాక మన ఊళ్ళో ఉన్న నాయకుల్లో లాస్ట్కి వెంకరెడ్డి గారే ఉంది కాబట్టి పెద్ద నాయకులు వారు కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని చిన్న పెద్ద చితుగా అని తేడా లేకుండా మీరు అందరినీ కలుపుకుంటూ పోయి అందరి సహాయ సహకారాలు తీసుకుంటే అందరి నుంచి సందాలు వసూలు చేసి ఈ కమిటీని విజయవంతం చేసేటట్టుగా మీరు పూనుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఇలా కార్యవర్గంగా అన్ని పార్టీలు చేసిన వారు కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు వరకే ఎన్నిక చేసేంత వరకే పార్టీలు, ఇప్పుడు పార్టీలు కాదు గుడి కమిటీ అని చెప్పేసి మీరు పనిచేసి ఈ బాధ్యతని మీరు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, మా వంతు సహాయ సహకారాలు కానివ్వండి, సలహాలు కానివ్వండి, ఏ రకమైనటువంటి రాజకీయాలకు అతీతంగా మీరు ముందుకు వచ్చి పనిచేస్తామని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటాం. కొన్ని వందల సంవత్సరాల కింది నుంచి రామాలయం కానీ శివాలయం కానీ ఆనాడు ఎప్పుడో జమీందారు జాగీరదారు నిర్మాణం చేసేది. అవి బాగా ఊళ్ళే ఒక్కొక్కటి గజం 4 అడుగుల లోతు రోడ్డు కన్నా కిందికి ఉండి వర్షపు నీరు వచ్చినప్పుడు గర్భగుడిలోకి కూడా పోయి దేవుడు మునిగేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దానికి ఈనాడు మా గ్రామస్తులందరూ కలిసి శివాలయాన్ని, రామాలయాన్ని, మన బొడ్రాయిని పునర్నిర్మాణం చేయాలని చెప్పి అందరు కూకొని నన్ను అధ్యక్షుడిగా, కోటేశ్వరరావుని కార్యదర్శిగా ఎంపిక చేయటం జరిగింది. దానికి మేము ఆ భగవంతుడికి ఎప్పుడూ రుణపడి ఉన్నాము. ఆ రుణం తీసుకోవడానికి మేము శాయశక్తులా కృషి చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. స్వాగతం. భద్రాచలం రాములవారిగుడిలో ఈరోజు వేడుకలు ఉదయం 7:30 నుండి 8:30 వరకు భద్రుని మండపంలో అభిషేకం 100 రూపాయలు, 7 గంటల నుండి 11 గంటల వరకు చతుస్థనార్చన, 6:30 నుండి 7:30 వరకు పవిత్ర గోదావరి తీరంలో చక్రతీర్థం, సాయంత్రం 6:30 వరకు పూర్ణాహుతి, రాత్రి 8 గంటల నుండి 12 గంటల వరకు శేషవాహనంపై తిరువిధి సేవ, ధ్వజారోహణం, అనంతరం ద్వాదశ ప్రదక్షిణములు, ద్వాదశ రాధనలు, శ్రీ పుష్పయాగం, రంగరంగ
అంగరంగ వైభవంగా జరుగుతున్న రాములవారి సేవ కార్యక్రమం శ్రీరామ కార్యంలో ఎల్ రమాదేవి గారు కార్యనిర్వహణ అధికారి గారు పాల్గొన్నారు. ధర్షాం నిత్యపుష్పామి శ్రీ మహాలక్ష్మి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సీతాంచి అవంతిగా ద్వారకాపురీత్యాది మహాపుణ్యనగరీభిరుపశోభిలేభ్య ప్రచలితకాలిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణి తుంగభద్రా కావేరీ కనకావతి చాంద్రభాగా కృష్ణవేణి యమునా ప్రభృతి పుణ్యనదీభిः సహస్ర ప్రసరే వాంజాలమధ్యదేశాంగలింగకాంభోజనాశ్రేరగాంధార మగధమద్రమాళవ నేపాళ జౌళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక కరహాట పరాట విరాట పాండ్యపులింగవ దాశార్ణవ శూరసేన భోజపాలిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశత్తేజ విరాజితే పంచాశత్కోటి యోజన విస్తీర్ణే భూమండలే హేమకూట హిమవన్ వింధ్యాచలానాం హరివర్ష కిం పురుష వర్షయోర్ దక్షిణే మలయాజలాదుత్తరే స్వర్ణప్రస్థ ప్రాంశుక్యావర్తన రమణకమోహర సింహాలంకేతి నవఖండాత్మకే సౌమ్య భూమౌ సౌమ్యవదే పుణ్యక్షేత్రే కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేంద్ర గౌడ్ మాట్లాడారు. హుజరాబాద్ ఓబీసీ సామాజిక సమ్మేళన కార్యక్రమాల్లో మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని, వారి ఆశయాలతో ముందుకు నడుస్తూ తెలంగాణలో బీజేపీని ముందుకు నడిపిన వ్యక్తి శ్రీ బండి సంజయ్ కుమార్ అని ఈ వ్యక్తి మన కరీంనగర్ పార్లమెంట్ నుండి రెండోసారి పోటీ చేయడం మన అదృష్టమని, నాయకుడికి ఓటు వేసి బలపరిస్తే మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశంలో పెరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో తూల వీరేందర్ గౌడ్, నందం దివాకర్, గంగడి కృష్ణారెడ్డి, భోగ విజయ భాస్కర్, భాషాపదుల సుధారాణి, ఆకుల రాజేందర్, దూలం కళ్యాణ్ గౌడ్, బొమ్మగని సతీష్ గౌడ్, అమరీష్ శెట్టి రాజు, రావుల వేణు, ఇంగ్లీష్ ప్రభాకర్, దుబాలి శ్రీనివాస్, నరసింహారాజు, పుప్పాల రఘు, బింగి కరుణాకర్, జంపాల సంతోష్, కైలాసకోటి గణేష్, బూర్గుపల్లి రాము, దొంతరవేల రమేష్ యాదవ్, గంట సంపత్ కుమార్ మరియు అనేక మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట సమస్యాత్మక పోలింగ్ బూత్లను సందర్శించారు హుజరాబాద్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా గౌరవ హుజరాబాద్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జీ మరియు జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ మరియు ఇల్లంతకుంట ఎస్ఐ ఎన్ రాజ్ కుమార్ ఇల్లంతకుంట మండలంలోని సమస్యాత్మక పోలింగ్ బూత్లు అయిన మల్యాల, సిరిసేడ్, ఇల్లంతకుంట గ్రామాల్ని మరియు సిరిసేడ్ చెక్ పోస్ట్ను సందర్శించి తగిన సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పీఎస్సీఎస్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అందుబాటులో ఉంచామని సీఈఓ సిహెచ్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మంచి ధరను అందించడానికి చర్యలు తీసుకుందని అన్నారు. కావున మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిని పొందాలని అన్నారు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది. గతంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర మా పార్టీది. 10 ఏళ్లలో 3 ఇంతలు మద్దతు ధర పెంచింది కాంగ్రెస్ పార్టీ. అదాని అంబానీలకు మేలు చేసేది పార్టీ బీజేపీ అన్నారు. గతంలో యూపీఏ హయాంలో 10 ఏళ్లలో రైతులకు వరి ధాన్యంపై 3 ఇంతలు మద్దతు ధర పెంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని, అలాగే ఏకకాలంలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేశామని, రైతుల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రైతులు అన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. ఎంపీ సంగతి, ఇతర సంగతి ముందు కలవాలనే ధైర్యం తెచ్చుకోవాలి. ముందు కలవాలి. ఈ సంగతి చెప్తూ మాకు తెలియదు. నేను బయట వెళ్ళి చెప్తున్నాను. మీరంటే మీడియా కాబట్టి మీరు ధైర్యంగా పోతారు. మీడియా ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారో అది పెరుగుతుంది, మర్యాద ఉంటాడు కావచ్చు. సార్, ప్రతిపక్షాలు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత సీఎం మార్పు అని అంటున్నారు.
మార్కెట్లో ప్రతిపక్షాలు లేకుంటే పాలకపక్షాలు పంపిణ నారాయణపురం మండలం పుట్టపాక ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. హాజరైన ముఖ్య అతిథి మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ వెంకట నారాయణ గౌడ్, మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా కాలేదు, 24 గంటల కరెంటు, రుణమాఫీ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అన్నారు. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ 1,00,000 ఓట్ల గెలుపు ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, నరిపావని మరియు నరసింహ, సూర్వి యాదయ్య గౌడ్, విద్యాసాగర్, కట్టెల భిక్షపతి, సామల భాస్కర్, నలపరాజు రమేష్, యాదిరెడ్డి విప్లవారెడ్డి, అడపు సురేష్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు నలపరాజు పద్మ మరియు స్వామి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇక్కడ నారాయణపురం మండలమే కదా సార్, నారాయణపురం మండల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సన్నాహ సమావేశాన్ని, ఎన్నికల సమావేశాన్ని నిర్వహిస్తున్న పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య గారు, ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, తాజా మాజీ ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ పార్టీని తన కనుసన్నల్లో నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా దాదాపు 2014 కంటే ముందు నుంచి కూడా ఉద్యోగం నుంచి కూడా కాపాడుకుంటూ వస్తూ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలనే, అంటే నేను ఎందుకు చెప్తున్నంటే పార్టీలు మారుకుంటూ వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, జగదీష్ అన్న నాయకత్వం, అమరవీరులకు ఈరోజు అనుకోకుండా నిన్న సాయంత్రమే మన మండల పార్టీ అధ్యక్షుడు నాకు కత్తుల లక్ష్మయ్య గారు ఫోన్ చేసి ఒకసారి కలుద్దాం సార్ అందరము, మండలంలో ఈడువాయి అంటూ ఓడ పొయ్యి వచ్చిండు అంటుండు, ఓడు ఇదంటుండు అదంటుండు, ఒకసారి కలుద్దాం అంటే చెప్పిన తొందర ఏం లేదా, ఇక పొయ్యే వాళ్ళంతా పోని మిగిలిన వాళ్ళతో మాట్లాడదాం, ఇంకొక 2 ఎవరుంటారో ఎవరు పోతారో తెలుస్తుంది. హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ కేంద్రంలోని మామిడిపల్లి కౌన్సిల్ హనుమాన్ మందిరం నుండి శ్రీరాముని విగ్రహం, శ్రీ హనుమాన్ విగ్రహాలను ఊరేగింపుగా తీశారు. మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, శివాజీ చౌక్, పెద్ద బజార్, చిన్న బజార్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ పదమే మన బిడ్డల భవిష్యత్తు ఉంచుతుంది. ఈ పదమే మనకు అన్ని రకాల ఈ దేశాన్ని గౌరవం ఉంచుతుంది. మన ఇల్లుంటాయి, మన భూములుంటాయి, మన భార్యలుంటారు, మన కూతుర్లుంటారు, మన తల్లులుంటారు. ఈ జై శ్రీరామే లేకపోతే ఏది లేదు. జై శ్రీరామ్ చెప్తున్నా, ఎవడైతే హిందూ మతాన్ని అవమించిన నా కొడుకులారా, నిన్నగాక మొన్న చెప్పిన ఈ జిల్లాలో హిందువులకు పత్రాలు చాలు చేయకండి, ఇక్కడ కూడా మా సీతమ్మ తల్లిని అవమానిస్తున్నారు. నిన్న చట్టం చర్య తీసుకుంది కాబట్టి బతికిపోయినరు. ఒక్కసారి చెప్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి నా కొడుకులారా, మా దైవాన్ని, మా ధర్మాన్ని అవమానించబడని చెప్తున్న ఈ వేదిక ద్వారా మేము ముస్లిం సోదరులు ఎట్లా పత్వాలు జారీ చేస్తారో, ఎట్లా తలలకు వెనులు కడతారో, ఈ ఆర్మూర్ నుంచి పత్వా జారీ చేస్తాం. పత్వా ఎవడు ధర్మాన్ని. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంటే ఇష్టపడని వాళ్ళకు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హిందువులై ఉండి మమ్మల్ని తిట్టే వాళ్లకు, మా గుళ్ళు గూలగొట్టే వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఆర్మూర్
నగరమంతా సంతోషంగా ఉంది. 6 నెలల క్రితం ఉన్న భయము లేదు. ధర్మాన్ని ప్రశ్నిస్తాడని ఆపేవాడు ఉండడన్న భయం లేదు. వరంగల్ జనజాతర సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకి వేదికను అలంకరించిన నాయకులు, విశేషంగా సభకు హాజరైన కార్యకర్తలకు, పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీపై అనేక దౌర్జన్యాలు జరిగాయి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ రింగ్ రోడ్డు, డ్రైనేజీ, ఇండస్ట్రియల్ కారిడార్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమవుతుంది. రాబోయే రోజుల్లో అన్ని అంశాలలో డిపిఆర్ తయారు చేయించి అభివృద్ధి కార్యక్రమాలను గొప్పగా చేపడతాం. సభకు నమస్కారం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వరంగల్ పార్లమెంటు నియోజక అభ్యర్థిగా కడియం కావ్య గారు పోటీ చేస్తున్న ఈ తరుణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు, నా తోటి శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కడియం కావ్య గారికి, వేదిక మీద ఉన్న నా తోటి శాసనసభ్యులందరికీ, ఇన్ఛార్జీలకు, మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సీతక్క చాలా వివరంగా ఈ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, బీజేపీ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మన వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని కేసులు పెట్టించుకున్నాము, ఎన్ని దౌర్జన్యాలు చూసామో మనందరికీ కూడా తెలుసు. ఎన్నికల పోలింగ్ రోజు కూడా మన మీద దౌర్జన్యం చేసి, దాడులు చేసి, పోలింగ్ జరగకుండా మనల్ని ఓడించేయడానికి ప్రయత్నం చేసినటువంటి రౌడీలటువంటి నాయకులు ఇక్కడ ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. రేవంత్ అన్నకు ఒకటే చెప్తా ఉన్నా, అన్ని జిల్లాల సంగతి నాకైతే తెలియదన్నా, ఇక్కడ మాత్రం మొత్తంగా టీఆర్ఎస్ వాళ్ళంతా రౌడీలు, గూండాలు ఎక్కడా కూడా లేరు అని చెప్తా ఉన్నాను. దయాకర్ రావు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు బీజేపీలోకి పోయి నిలబడుతున్నటువంటి రమేష్ దగ్గర నుంచి మొదలు పెడితే, గండ్ర వెంకటరామారావు రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, మరి ధర్మారెడ్డి, వీళ్ళందరూ పొద్దున లేస్తే ప్రజల మీద పడి ప్రజల సొమ్ము తిని కోట్లాది రూపాయలు గండుకొని ఈ రోజు ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు వరంగల్ లిస్టు తెప్పించుకొని చూస్తే మొత్తం ఇక్కడ ఉన్న క్రషర్లు గాని, గ్రానైట్లు గాని మొత్తం ఈ 4 పేరు మీదనే ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మైనింగ్ విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. అక్రమంగా రైతుల పొలాల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళ యొక్క అధికార బలాన్ని ఉపయోగించుకొని రైతులకు ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు మాత్రం కోట్లు గడించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం ఏం చేయనప్పుడే మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఈ రోజు చేస్తున్న అవినీతి అక్రమాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసిన పనులు బయటికి తీసి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వరంగల్ జనజాతర సభలో అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ ప్రసంగం. భద్రాచలం రాములవారి గుడిలో ఈరోజు వేడుకలు. ఈ ఎన్నికలు రైతులకు, కార్పొరేట్ కంపెనీలకు మధ్య జరుగుతున్నాయని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.